గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ డే 5 లాస్ట్ డే అనమాట. సో తిరువనంతపురం నుంచి మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొచ్చిన్ ఇంకా 10:30కి అంటే నైట్ 10:30కి ఫ్లైట్ ఉంది. నైట్ 10:30 ఫ్లైట్ ఎక్కేసి తర్వాత బెంగళూరుకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి అనేసి చూసినా కొన్ని. సో అవన్నీ కొచ్చిన్లోనే. ఇంకా ఎందుకంటే ఇక్కడ నుంచి కొచ్చికి 3 hours ట్రైన్ ఉందన్నమాట. సో 3 hours అయిపోతే ఇంకా తర్వాత కరెక్ట్గానే పోతుందా లేకపోతే ఏమన్నా మొన్నలా హ్యాండ్ ఇస్తుందా అనేది తెలియదు. సో అక్కడికైతే నెక్స్ట్ అయితే కొచ్చిన్లో అయితే ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, పోతున్నాం మేము రోడ్లు పట్టి. సో ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:55కి ఉంది. సో పొద్దున లేవాలంటే కొంచెం ఇబ్బంది. కాకపోతే నా మోటివేషన్ ఏంటంటే మనం వచ్చింది పడుకోవడానికి కాదు, అది మాత్రమే మోటివేషన్ అనమాట. సో ఎట్లనో హోటల్ పక్కనే ఉంది రైల్వే స్టేషన్. సో 10 minutes ఎర్లీగానే బయలుదేరేద్దాం అనేసి అయితే బయలుదేరే. సో డైలీ త్రివేంద్రం నుంచి ఎర్నాకుళం అయితే ఒక ట్రైన్ పోతుందంట. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. సో ఇదైతే ట్రైన్ అనమాట. ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. పాన్పరాగ్ బ్యాచ్ కల్లా అయితే అస్సలు లేరు. సో ఈ ట్రైన్ అయితే చాలా లేట్ ఏం చేయలేదు. సో యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ టైంకి ఇంకా 1 minute ముందుగానే బయలుదేరేసినారు. సో ఇలాంటివి విన్నప్పుడే మనిషికి హాయిగా అనిపిస్తుంది. సో ట్రైన్ లోపలైతే ఉన్నాను. ఇంకా ఎత్తలే, 5:45 అవుతుంది ఇంకా ట్రైన్. సో మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా జర్నీ వచ్చి ఎర్నాకుళం అనమాట. సో త్రివేంద్రం నుంచి ఎర్నాకుళం వచ్చి 3 hours జర్నీ అయితే ఉంది. సో నాన్ స్టాప్ అండ్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే డిలే అవ్వలేదు. సో టైంకి అయితే రీచ్ అయిపోయినాం కొచ్చికి. అండ్ దారిలో పోయేటప్పుడు చూస్తే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కాబట్టి చాలా అందంగా కనపడింది కేరళ. ఇంకా సో ఆ సన్సెట్ కానీ లేకపోతే ఈ ట్రీస్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ త్రివేంద్రం ఐ కెన్ సే. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది 9:45కి ఎర్నాకుళం జంక్షన్కి. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు అయితే రైల్వే లాంజ్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ రకాల ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కేస్తున్నా చూడు, ఏముందో బస్సు పర ఊరికి పోయి. సో ఈ ఊర్లో లాస్ట్ డే కాబట్టి కంపల్సరీ నేను ఒక హోటల్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 10:40కి ఉంది నాకైతే ఫ్లైట్. సో దానికోసం మా లగేజ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఏంటనేసి కంపల్సరీ నాకైతే రూమ్ కావాల్సి వచ్చింది. దానికోసం అనేసి అయితే అక్కడ బుక్ చేసిన. సో నేను ఎక్కడైతే స్టార్ట్ అయిపోయినాను. సో తర్వాత ఆ హోటల్ నన్ను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఏం చూసేదానికి లేదు, కాకపోతే మీరు సిటీలోకి పోవాలి, కొచ్చి సిటీలోకి పోవాలి. సో అప్పుడే మీకు ఫోర్ట్ కానీ లేకపోతే ఆ బీచెస్ కానీ మొత్తం కనపడతాయి అన్నారు. సో నేను దారిలో వెళ్తుంటే మాత్రం ఇక్కడ నాకు నేవీ పోర్ట్ అయితే కనపడింది అనమాట. కెమెరా అంతా జూమ్ అవ్వలే కానీ నేవీ పోర్ట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా పెద్దవి. కొచ్చికి పొద్దుననే వచ్చిన 10 o'clockకి. సో ఇంకొచ్చిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా చూసేసి ఒకేసారి నైట్ 10:40కి ఉంది మాకు ఫ్లైట్. సో ఇవన్నీ చూసుకొని ఒకసారిగా వెళ్ళిపోదామని అయితే వచ్చిన. సో ఇక్కడ ఇండో పోర్చుగీస్ ఫోర్ట్ ఉందన్నమాట కొచ్చిలో. సో ఇక్కడికైతే వచ్చినాను. ఒకసారి చూసి ఎలా ఉంది ఏంటని ఆ ఫోర్ట్. అండ్ ఇక్కడ కూడా ఒక బీచ్ ఉంది, జస్ట్ ఒక లుక్ ఎలా ఉంది ఏంటని. ఓకే, సో కరెక్ట్ ఛార్జ్ ఇచ్చినా కానీ 2 kilometers అవే అయితే బస్సులో నిలిపేసినాడు. మాకు ఎక్కడ పోవాలో తెలియదు, అందుకనేసి 2 lefts 2 rights కరెక్ట్గా తీసుకొని తప్పుగా 2 తీసుకొని సో కరెక్ట్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసిన వెంటనే సూపర్ అనిపించింది. ఏంటంటే చిన్న బీచ్, కాకపోతే వ్యూ అయితే అదిరిపోయింది అనమాట. ఏదో ప్రైవేట్ ఐలాండ్ లాగా ఉంది, కాకపోతే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త అయితే వేసినాను. సో అదొక డిసడ్వాంటేజ్. మిగిలినంతా బాగుంది. చాలా ఫోటో షూట్స్ కూడా నడుస్తున్నాయి. సో వాళ్ళని మేము మమ్మల్ని వాళ్ళు చూసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి చూడడానికి తిరగడానికి పెద్దగా ఏం లేదు. సో ఫేమస్ వచ్చి పోర్ట్ అండ్ ఒక మ్యూజియం ఉందంట, అది ఎలా ఉందో చూద్దాం అనేసి అయితే చూసిన. మీకు తెలిసే ఉంటుంది కొచ్చిలో చాలా మూవీ షూట్స్ అయితే జరిగినాయి. ఎందుకంటే మేజర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ అనమాట. జనం అండ్ 3 o'clock అనుకుంటా ఇది బీచ్కి వచ్చింది. ఎండ మాత్రం ఇరుక్కుమ్మేస్తుంది, అసలు మామూలుగా అయితే లేదు. సో ఎండనంతా మర్చిపోయి ప్రతిసారి ఎండని ఏం కంప్లైంట్ చేస్తాం, ఎలానో అది మారదు కాబట్టి సో మనమే దానికి అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాం. ఇక్కడైతే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి పక్కనే. సో ఎవరైనా కావాలనుకుంటే అక్కడే బీచ్ చూస్తూ ఎంజాయ్ చేసి ఆ వ్యూని ఎంజాయ్ చేసి తినాలనుకున్న వాళ్ళకైతే మంచి స్పాట్. అండ్ ఇక్కడనే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరికన్నా కావాలి ఆ బీచ్లో తిరగాలి, స్విమ్ చేయాలన్న వాళ్ళకైతే డ్రెస్సెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, కాకపోతే ఎక్స్పెన్సివ్ చాలా. సో నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఇంటికి కావాల్సిన మ్యాగ్నెట్స్ ఉన్నాయి, కేరళ థీమ్ సంబంధించిన మ్యాగ్నెట్స్, వాటిని మాత్రం తీసుకున్నాం. మా వాళ్ళు ఏదో కొంచెం షాపింగ్ చేసినట్లున్నారు.
సో ఇక్కడ మసాలాలు, స్పైసెస్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు ఎలా వాడుతారో బిర్యానీకి అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పైనాపిల్, ఫ్రూట్స్ ఏదో ఫ్రూట్ సలాడ్ లాగా బిర్యానీ చేసి ఇస్తారు. సో నాకైతే నచ్చలేదు. సో ఇంక మా వాళ్ళు ఆకలంటే ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక హోటల్కి అయితే పోయినాం. చాలా రీజనబుల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మొత్తం కలిపి నాకు ఒక 200 పడింది, 280 పడింది అంతే. సో ఇక్కడ మాత్రం ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నారు. కాకపోతే ఒకసారి అయితే దొరుకుతుంది, ఒక్కొక్కసారి అయితే దొరకట్లేదు. అండ్ ఈ పోర్ట్ గురించి చెప్పాలంటే వాస్కో డి గామా ఫస్ట్ యూరోప్ నుంచి ఇండియాకి కనిపెట్టిన ఫస్ట్ సీ రూట్ అయితే ఇది అనమాట. సో దానికైతే ఇది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ పక్కన ఒక మ్యూజియం ఉంది, ఇండో పోర్చుగీస్ మ్యూజియం అని. నేను ఏదో అనుకున్నా. కాకపోతే ఒక ఫ్రీ సజెషన్ ఏంటంటే దయచేసి ఈ మ్యూజియంకి అయితే పోవద్దు, ఎందుకంటే అక్కడ బొక్క తప్ప ఏమీ లేదు. సో అయిపోయిందనమాట కొచ్చి మొత్తం తిరిగేసిన. సో ఇంకా హోటల్కి పోయి రెడీ అయ్యేసి తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. 2 hours టైం ఉంది, ఇంకా 10:40కి ఉంది ఫ్లైట్. సో మా వాళ్ళకి పాపం తిరిగి తిరిగి రెస్ట్ కావాలంట, మోకాలంతా బాగిపోయినాయి. సో అలాగే అనమాట. సో 2 to 3 hours రెస్ట్ తీసుకొని తర్వాత బెంగళూరు. సో మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే కొచ్చిలో ప్రతి చోటకి మెట్రో అయితే ఉందన్నమాట. అండ్ కనెక్టివిటీ కూడా బస్సెస్ చాలా ఉంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మొత్తం మలయాళం ఉంటుంది. సో ఎవరన్నా నాన్ లోకల్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడక తప్పదు, ఎందుకంటే మనకు మలయాళం రాదు కాబట్టి. అండ్ మెట్రో టికెట్ ప్రైసెస్ కూడా అలానే ఉన్నాయి. వీళ్ళకి రౌండ్ ఫిగర్ అంటే ఇష్టం అనుకుంటా. సో ప్రతి చోట 10, 20, 30, 50 డైరెక్ట్. సో మ్యాక్సిమం వచ్చి 50 అనమాట. అయినా పర్లేదు, ఏసీలో చల్లగా కూర్చున్నాం. ఆ వేడిలో మాత్రం మెట్రోనే పెద్ద రిలీఫ్ అనమాట. ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఈ సమ్మర్ టైంలో, లేదంటే ఏదైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలనుకుంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూ కెన్ సీ ద టికెట్. కొచ్చిలో నా టైం అయితే అయిపోయింది. అండ్ కొంచెం బనానా చిప్స్ ఇవి అవి తీసేసుకొని నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు ప్రతిసారి ఇండియన్ రైల్వేసే మనకి హ్యాండ్ ఇస్తే ఎలా. సో ఈసారి ఏం చేద్దామంటే జర్నీ ఫ్లైట్ అయితే డిలే అయిపోయింది అనమాట. 1 hour. 10:40కి ఉండాల్సింది 11:40కి ఉంది. ఏంటంటే కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నట్లున్నాయి. సో దానికోసం అని వీళ్ళు లాస్ట్ ఫ్లైట్ అందరినీ కలిపి ఒకసారిగా వేసేసి అదే ఫ్లైట్లో బెంగళూరు పంపించేద్దామని తెలివితేటలు వాడి వాళ్ళ కోసం అని మమ్మల్ని అయితే లేట్ చేసినారనమాట. మొత్తానికి అక్కడికి బస్సెస్ అయితే మాకు దొరకలేదు. వాళ్ళు ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి అని చెప్పినారు. సో నిండా మునిగి నోటికి చల్లింది కానీ ఇంక అంతా అయిపోయి వచ్చిందని ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో వాడు అయితే యాజ్ యూజువల్ ఆస్తి కాకుండా ఈసారి 250 అడిగినాడు. 200కి అయితే బేరం మాట్లాడుకొని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేనైతే ఇక్కడ హల్వా తీసుకున్నా. హల్వా కొంచెం వాడికి డిఫరెంట్గా కనపడడంతో వాళ్ళు ఏదో డేంజరస్ గూడ్స్ ట్రావెల్ చేస్తున్నాడని బాబును పక్కకు రా అనడంతో పాటు మొత్తం చెక్ చేసి అదేదో డివైజెస్ అంతా హల్వాకి పెట్టి ఇది నిజంగా హల్వానా లేకపోతే వీడేమన్నా క్యారీ చేస్తున్నాడా అని మొత్తం చెక్ చేసి నా బోర్డింగ్ నెంబర్ అయితే రాసుకొని పంపించేసినాడు అనమాట. జీవితంలో హల్వా తిననయ్యా ఫైనలీ ది ఎండ్ అనమాట. సో వచ్చేసింది. కొచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పుడు. సో కేరళలో మొత్తం 3 places అనుకున్నాను. సో అనుకున్న దానికన్నా ఎక్కువ తిరిగిన. ఫస్ట్ నేను అలిపి అనుకున్నాను, అలిపి తర్వాత ట్రివాండ్రం పోయినా, తర్వాత కొచ్చి ఆబ్వియస్లీ కొచ్చిలోనే ఎక్కాలి, కొచ్చిలోనే దిగాలి కాబట్టి కొచ్చి కూడా నేను మొత్తం చూసేసుకున్నా. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 10 అయితే నేను 9.5 ఇస్తాను. 3 ప్లేసెస్కి అవుట్ ఆఫ్ 10 పేర్లు పెట్టాల్సిన పనులు. సో వచ్చిందండి ఇబ్బంది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాంగ్వేజ్. ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఒక చోటుకి ఇంకా ఇంకో చోటుకి ఫ్రీక్వెంట్గా బస్సులు అయితే అస్సలు లేవు. పైగా లాంగ్వేజ్ అంటే ఆ బస్సుల పైన ఇంగ్లీష్లో అసలు లేనే లేదు. మొత్తం మలయాళంలో ఉంది. ఎక్కడికి పోవాలి ఏంటి పోవాలి అనేది గూగుల్ మ్యాప్లో ఉంది కాబట్టి సరిపోయింది. ఆ గూగుల్ మ్యాప్లో అయితే ఇంగ్లీష్లో ఉంది, కానీ అక్కడ అయితే మలయాళం ఉంది. వచ్చిన ప్రతి బస్సు నేను గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేయలేను కదా. సో పైగా వాళ్ళతో ఎవరితో కమ్యూనికేట్ చేయాలంటే కూడా మొత్తం మలయాళం. తమిళ్ వచ్చు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తమిళ్ అయితే అర్థం కాదు, మొత్తం మలయాళమే అనమాట. సో ఎలాగో అలాగో మేనేజ్ చేసి మొత్తానికి అయితే అయిపోయిందనమాట. 10:40కి ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్లోకి డిస్పాచర్ ఉంది. యాక్చువల్లీ 10 to 20 minutes అన్నారు. సో అందుకనేసి వెయిట్ చేస్తున్నాం. సో మా వాళ్ళు అయితే వచ్చేటప్పుడు మంచిగా కాశ్మీర్ యాపిల్ లాగా ఉన్నారు. ఇప్పుడైతే కమిలిపోయిన యాపిల్ కాయలు లాగా అయిపోయినారు. కొచ్చిలో ఎండలు అలా ఉన్నాయన్నమాట. ఏం చేస్తాం. సో మొత్తానికైతే అయిపోయింది మన ట్రిప్. అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో సీ యు ఆన్ నెక్స్ట్ బ్లాగ్. ఓకే, బై బై. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలనుకున్నా ఏంటంటే ఇది మొత్తం సోలార్ ఎనర్జీతోనే నడుస్తుంది అనమాట. సో దగ్గరలోనే 150 to 200 acres మొత్తం సోలార్ ప్యానల్స్. దాంట్లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మొత్తం ఎయిర్పోర్ట్కి వాడతారనమాట. సో ఇండియాలోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ సోలార్ ఎనర్జీ. అండ్
నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను. ఈ కెమెరా క్వాలిటీ అండ్ మైక్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుండేలాగా చూసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ వెల్ స్పెంట్ విత్ ఫ్యామిలీ. శుభం.